హాయ్ ఫ్రెండ్స్, కొమ్మల బాయిల సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, నేను మీ ఇండస్ట్రియల్ బాయిలర్ ఎక్స్పర్ట్ని ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ రూల్లో 6వ ముఖ్యమైన రూల్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ రూల్ ఏంటంటే మీకు వీడియో కనబడుతున్న సేఫ్టీ బెల్ట్ ఫ్రెండ్స్. 6వ ఇండస్ట్రియల్ సేఫ్టీ రూల్లో 6వది సేఫ్టీ బెల్ట్ ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైనది. ఈ యొక్క బెల్టు చాలా కండిషన్లో పెట్టుకొని చెక్ చేసుకోకుండా చాలామంది ప్రమాదానికి గురవుతున్నారు ఫ్రెండ్స్. దీని మూలన ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ పెంచడం కోసం ఈ యొక్క సేఫ్టీ బెల్ట్ గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. ముందుగా ఫ్రెండ్స్, చాలామంది ఈ యొక్క సేఫ్టీ బెల్ట్ యూజ్ చేసేటప్పుడు చెక్ చేసుకోకుండా ఈ బెల్ట్ అనేది ధరించేస్తున్నారు. ఈ లాక్ అనేది తప్పనిసరిగా పనిచేయాలి ఫ్రెండ్స్. ఈ లాక్ అనేది పనిచేస్తేనే మీకు బెల్ట్ మీరు ప్రాపర్గా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. లేదు ఈ లాక్ కనుక మీకు పని చేయకపోతే మీరు చూడండి ఇలా 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 మీరు కదిలినప్పుడు బయటకు అనేది వచ్చేస్తుంది. ఈ లాక్ పడితే ఏంటంటే మీకు ఎంత అయినా కానీ మీకు పడతాం అనేది ఉండదు. అండ్ అలాగే ఈ యొక్క సేఫ్టీ బెల్ట్లో నడుము దగ్గర వచ్చేది ఈ యొక్క బెల్ట్ ఫ్రెండ్స్. ఈ బెల్ట్ అనేది ప్రాపర్గా కండిషన్లో ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఇది కండిషన్లో ఉందని మీరు నిర్ధారించిన తర్వాతే మీరు యూజ్ చేయాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు ఏదన్నా మీకు అన్కండిషన్ ఏదైనా ఉన్నట్లయితే ఈ బెల్ట్ని మీరు రిజెక్ట్ చేసి మరి కొత్త బెల్ట్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు కాళ్ళ దగ్గర వచ్చే తొడల దగ్గర మీరు టైట్గా బిగించుకుంటాకి ఈ బెల్ట్కి ఈ నక్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ నక్స్ అనేవి ఉండాలి తప్పనిసరిగా. ఈ నక్స్ అనేవి ఉంటే ఈ బెల్ట్కి గట్టిగా పట్టుకొని ఈ బెల్ట్ అనేది జారిపోకుండా స్లిప్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. చాలామంది బెల్ట్ యూజ్ చేసేటప్పుడు ఈ నక్స్ అన్ని కండిషన్లో ఉన్నాయో లేదా చూసుకోకుండానే వీరు ధరించేసి ప్రమాదానికి గురైపోతున్నారు. ఇందువల్ల ఇండస్ట్రీలో పనిచేసే హైట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా చాలా రిస్క్ అనేది పేరు చేసి కాళ్ళు చేతులు చాలా విరక్కొట్టుకుంటున్నారు. అండ్ కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా చాలా పోతున్నాయి ఫ్రెండ్స్. అందుకని ఈ యొక్క బెల్ట్ కండిషన్లో ఉందని మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ యొక్క బెల్ట్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క థ్రెడ్ అనేది కూడా నైలాన్ థ్రెడ్ ఈ కండిషన్లో ఉందా లేదా చూసుకున్న తర్వాత మాత్రమే ఈ నైలాన్ థ్రెడ్ అనేది మీరు యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ కనుక ఉన్నట్టయితే మీరు ఇమీడియట్గా రిజెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కొమ్మల బాయిలర్ సొల్యూషన్ ఛానల్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.